ఓట్ ఫర్ జస్టిస్ నేను అల్లం నాగరాజ్ వరంగల్ బార్ మెంబర్ని. ఈ నెల జనవరి 30న జరగబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను నామినేషన్ వేసినాను. ఏదో వాట్సాప్ కంప్లైంట్ వచ్చిందని చెప్పి నాది స్క్రూటినీలో ఈ నెల జనవరి 3వ తారీఖు నాడు నాకు స్క్రూటినీలో తీసేసిన అని చెప్పి నాకు రిటర్న్గా మెమో ఇవ్వడం జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. తర్వాత దానిపైన వాళ్ళు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసేయడం అనేది నా కాన్స్టిట్యూషనల్ రైట్ను వైలేట్ చేసినట్టు అని నేను అనుకుంటున్నా. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, హై పవర్ కమిటీకి మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పి. తర్వాత హై పవర్ కమిటీకి అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాకేం పవర్ లేదు, మేము దీన్ని డిసిషన్ తీసుకోలేము అంటారు. తర్వాత దానిపైన నేను సూపర్వైజర్ కమిటీకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా నాకు ఎటువంటి జస్టిస్ జరగలేదు. కానీ ఇక్కడ నాది ఏదైతే స్క్రూటినీలో తీసేసిన ఏదైతే వాళ్ళు తీసుకున్న ప్లీ ఏదైతే ఉందో అది రూల్ 4 అని చెప్పి వాళ్ళు నాది డిలీట్ చేయడం జరిగింది. నా పైన 3 క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దాన్ని స్క్రూటినీలో తీసేయడం జరిగింది. కానీ ఆ రూల్ 4 నాకు అప్లికేబుల్ కాదు అని చెప్పి నేను ఎంత వాళ్ళకు మొర పెట్టుకున్నా కూడా వాళ్ళు నాకు జస్టిస్ జరగలేదు. కానీ తర్వాత నేను గౌరవ హైకోర్టుకు నిన్న 21 జనవరి రోజు హైకోర్టులో నేను రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. నా రిట్ పిటిషన్ నంబర్ వచ్చి 1765/2026. దీనిపైన గౌరవ న్యాయమూర్తి గారు సుమారు 1:40 దీనిపైన సుదీర్ఘ ఆర్గ్యుమెంట్స్ వినడం జరిగింది. దాన్ని రిజర్వ్ ఫర్ ఆర్డర్స్కు పెట్టుకోవడం జరిగింది. చూద్దాం, న్యాయం గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒక్క చిన్న డిసిప్లినరీ కమిటీలో నా మీద ఒక పనిష్మెంట్ లేదు, నా మీద ఎక్కడ కూడా నేను పెనాల్టీ కట్టలేదు. ఏదో రూల్ 4 అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ఏదో రిలీజ్ చేయడం జరిగింది. అది మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్ను కాలరాయడానికే. ఎందుకంటే సుమారు 209 మంది నామినేషన్స్ దాఖలు చేస్తే అందులో 6 వ్యక్తులై తీయడం అనేది అది ఖచ్చితంగా బయాస్, అంటే ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఎందుకంటే ఈ మాఫియా లాబీ జరుగుతున్నటువంటి క్రమం. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో సుమారు 3.5-4 సంవత్సరాలు బార్ కౌన్సిల్లో మన అడ్వకేట్ల సమస్యలపైన ఖచ్చితంగా ప్రతి గడప ప్రతి బార్ అసోసియేషన్ తట్టడం జరిగింది. ఖచ్చితంగా మన న్యాయవాద వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పి వచ్చినాం తప్ప, సేవే మార్గంగా వచ్చినాం తప్ప ఈ వ్యవస్థలో ఏదో హోదా కోసమో ఏదో ఇంకేదో స్వలాభం కోసమో నేను పోటీకి రాలేదు. కానీ ప్రతి తెలంగాణ న్యాయవాదులందరికీ నేను దృష్టికి తీసుకొస్తున్నా. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ గౌరవ న్యాయమూర్తి గారు నా ఫేవర్లో జడ్జిమెంట్ కనుక ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా తెలంగాణ న్యాయవాదులందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా గెలిపియాలని చెప్పేసి మీ ముందుకు వచ్చిన మీ అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ నా ఒక ఓట్ ఫర్ జస్టిస్ అనే ఒక నినాదమే నా సీరియల్ నంబర్. దీన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి అందరిని కూడా పేరున నేను విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ. జై భారత్, జై తెలంగాణ, జై బీసీ.